2008-9 విద్యా సంవత్సరం 11 విద్యార్థులకు శుభోదయం. శుభోదయం ఎందుకన్నా అంటే మనం ఉదయం మొదలు పెడతాం కాబట్టి కామన్ వర్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టైం ఎంత అయింది, 2 కావాల్సిన దాటింది. వాస్తవంగా మనకు ఎప్పుడైనా ఇల్లు కడితే కింద కాంక్రీట్ పోసి ఇటు రాళ్ళు పెట్టి ఎట్లా ఇల్లు కడతామో ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకే బేసిక్. ఎవరైతే అక్కడి వరకు ఎడ్యుకేషన్ మంచిగా చదువుతారో ఫ్యూచర్లో మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడే మనకు నాయక్ చెప్పిండు, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, ఆ అమ్మాయి బాగా చదివింది అంటే బేస్ ఏంటంటే విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉండాలి, చదువుకోవాలి. తల్లిదండ్రులు బడికి పోతారు, ఫీజు కట్టి అన్నీ చేస్తారు, విద్యార్థులు చదువు చెప్తారు. కామన్ థింగ్ ఏంటంటే ఒక క్లాస్లో 40 మంది ఉంటారు, 40 మంది కూడా ఒకే తీరు ఉండరు. మన అందరు కలెక్టర్ అయితే అటెండర్ ఎవరు చేయాలి, ఎల్ఈసి ఎవరు చేయాలి. కాకపోతే ఏంటంటే క్లాస్లో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా పోటీ పట్టి చదవాలి, వాటితో పాటు నేను చదువుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఎట్లా చదువుకునే స్థాయిలో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే మీ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్చండి, మంచిగా చదివిపోయండి. నేను ఏమైనా ఆ స్కూల్లో చదువుతున్నా నా బాధ్యత వస్తుందని వదిలిపెట్టుకోవడం కాదు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నారు, మీ టీచర్ ఏం చేస్తున్నారు, మీరు ఏం రాస్తున్నారు, ఏం చదువుతుంది, మీ పర్యవేక్షణ అవసరం. మీ పర్యవేక్షణ అవసరం ఉన్నప్పుడే, అవసరం పడినప్పుడే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. అమ్మ అవసరం వచ్చిన మీకు కొట్టాలి, పిల్లల్ని దండించాలి, తప్పదు. సొంత పిల్లల్ని దండించకపోతే వాడు ఈనాడు భయపడదు. ఆ తర్వాత మంచిగా వెన్నతో పెట్టండి, నీళ్ళతో పెట్టండి, ఏదైనా చేయాలి. కానీ పిల్లలను మన కంట్రోల్ పెట్టుకోవాలి. వాళ్ళ కంట్రోల్ మనం ఉంటే మాత్రం మన పిల్లలు ఖరాబ్ అయిపోతారు. అది ఉచిత సలహా మాత్రమే. ఈరోజు ఎప్పుడో 17 ఏళ్ళ కింద పోయిన మీరందరూ కూడా విడిపోయి మా నుంచి 10వ తరగతి అయిపోయిన పూర్తి అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు త్యాగం చేసి మమ్మల్ని అందరినీ సేవించి మేము కొట్టినా తిట్టినా నవ్వించినా అటువంటి సంఘటనని గుర్తు చేసుకుంటూ మరొకసారి మీరందరూ నవ్వుకొని మమ్మల్ని అందరూ నవ్వించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే రియల్గా కూడా ఈ గెట్ టుగెదర్ అనేది అప్పుడప్పుడు చేసుకుంటాం మంచిది. ఇప్పుడు పాపేట్ సార్ నేను ఇంటర్మీడియట్లో సార్ సెకండ్ ఇయర్ నుండి ఫస్ట్ ఇయర్లో నేను సురేంద్ర స్టూడెంట్స్ మిత్రం. అయితే మేము 72 నాది, సార్ 72 మేము గెట్ టుగెదర్ సురేంద్ర 50 ఏళ్ళలో పెట్టుకున్నాం. చూడండి రియల్ కూడా 50 ఏళ్ళ తర్వాత కూడా కలుసుకొని ఒక్కొక్కరితో గ్యాదర్ చేసుకుంటే 100 మందికి వచ్చాడు. ఇప్పటికీ గ్రూప్ ఫోటో ఉంది, ఒక్కొక్కరు మెసేజ్ పంపుతారు, చేసుకుంటారు. మీరు కూడా ఈ రోజు ఉన్నటువంటి మీ ఫోన్ నెంబర్ పోగొట్టుకోకండి. అప్పుడప్పుడు బాధల్ని, ప్రేమల్ని, సలహాలని, సూచనలు పాటించండి. పాటిస్తేనే ఎవరైనా మీ పిల్లలు కూడా భవిష్యత్తు చదువుకోవాలన్నా ఎక్కడ చదివిస్తే బాగుంటుంది, ఏ బల్ల చేయాలి. దాంతోపాటు వైద్యం కూడా హాస్పిటల్కి పోయినప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. మనం ఎవరికైనా ఆపదొస్తే వాళ్ళని ఆదుకోండి. ఏ హాస్పిటల్ తోలాలి, మన పావుల కొరకు అవసరం పడ్డా సహాయం చేసుకోండి. మీ గ్రూప్ వాళ్ళు మీరు చేసుకోండి. మీ టీచర్ల అంటే మా సర్వీస్ అయిపోయింది, మేము ఎక్కడెక్కడ ఉంటాం, మేము ఎక్కడ రాలేం పోలేం. కాబట్టి మీ అందరిలో మీరు ఏకమై మంచి గ్రూప్ పెట్టుకొని, గ్రూప్ ఉంచుకొని అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. భవిష్యత్తులో మీరు ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మన సత్యనారాయణ సార్ చెప్పారు, IIT 6కి వచ్చు కదా, రియల్గా ఏ బ్యాచ్ రాలేదు. మీ అందరూ కూడా వరుస కంగ్రాచులేషన్ IIT సాధించిన వాళ్ళందరికీ వెరీ గుడ్. అప్పుడప్పుడు నేను కూడా మా పేరెంట్స్ ఎవరైనా అక్కడ వాకింగ్ పోతే స్టేడియం పక్కన మా ఇల్లు పోతే కలుస్తుంది. అందులో వెంకటేష్ సార్ కొడుకుని వాడు ఎప్పుడో అయ్యారు కనబడలేదు, నిలబడ్డా వాడు అప్పుడు పోయి ఇప్పుడు కనబడుతుంది నాకు. వాళ్ళ నాయకులు ఎప్పుడు అవుతాయి, వెంకటేష్ సార్ మీ వాడు ఏం చేస్తుండ్రు, ఎక్కడ ఉంటుందో అవుపడదంటే ఇన్ఫోసిస్ సార్ విప్రోలో చేస్తుందని చెప్తాడు. ఈ అమ్మాయి కూడా ఉన్నారు, ఈ పద్మశాల అమ్మాయి, వాళ్ళకి నేను అడుగుతుంటా మీ పిల్లలు ఎక్కడెప్పుడు ఏం చేసి అడుగుతారు పేరెంట్స్ కలిసి. కానీ ఎందుకంటే మా అలవాటు ఏంటంటే పేరెంట్స్ మందలేయడం, మీ పిల్లలు బాగా చదువుతున్నా ఏం చేస్తున్నారు తెలుసుకోవడం నా హ్యాపీ. నా వరకు మాత్రం అందరి గురించి చెప్పలేను. ఇప్పుడు 4 సార్లు చెప్పిన మన ఆఖరి ఆపాయి, మీ నాన్న కలిసి నేను మద్దతు మా టీచర్లకు ఎట్లుంటే చదువు చెప్పి అన్ని రికార్డ్ అయిపోయింది మాకు. అది బెస్ట్ ఒక్కొక్కటి. థ్యాంక్ యూ.